హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్ అయితే దర్శించుకుందాం. సిద్దిపేటలోని కోటిలింగేశ్వర ఆలయం అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటి. ఇది శివుని ఆరాధన అంకితం చేయబడింది మరియు పార్థివ లింగాలు అని కూడా పిలువబడే కోటి కంటే ఎక్కువ శివలింగాలను కలిగి ఉంటుంది. ఈ ఆలయాన్ని 1979లో శ్రీ మదనానంద స్వామి నిర్మించారు. పురాణాల ప్రకారం స్వామిజీ కళలో ఒక దర్శనం వచ్చి కోటిలింగ ఆలయాన్ని నిర్మించామని సూచించబడింది. సిద్దిపేట ఆలయం కోసం ఎంచుకున్న స్థలం ఆయనకు తెలియదు. అయితే కొప్పలే సంగమేశ్వర స్వామి ఆశీస్సుతో మదనానంద స్వామి సిద్దిపేటకు ప్రయాణించి శరవేశ్వరంలో బస చేశారు. అక్కడ ఆయన భక్తులు ఆయన పార్థివ భూమి లింగాలను నిర్మించారు. ఆలయ గర్భగుడి వారణాసి నుంచి తెచ్చిన ప్రధాన విగ్రహం ఉంది. ప్రధాన విగ్రహం కింద ఒక అడుగు లోతులో శివ పంచాక్షరి రాసిన రాతపత్రులు ఖననం చేయబడ్డాయి. ప్రధాన లింగం దాని శరీరం పైన చంద్రరేఖ, భస్మరేఖలు, పార్వతి మరియు గంగాదేవి యొక్క దైవిక చిహ్నాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆలయంలో మొత్తం 12 ఆలయాలు ఉప ఆలయాలు ఉన్నాయి.